చేయాలి దాంట్లో ఎక్సర్సైజ్ బామ్మర్ది పెళ్ళైతే అయిపోయింది. ఇవాళ ఫస్ట్ నైట్ భోజనాలు. స్పెషల్స్ ఏంటంటారా? మిక్స్డ్ బిర్యానీ, అందులోకి మటన్ 80 కేజీలు, చికెన్ 65, ప్రాన్ 15 కేజీలు, కౌజ్ పిట్టలు 450, పీత డొక్కులతో దాని లోపల గుజ్జు స్టఫ్ చేసి అదొక స్పెషల్ ఐటమ్, అవి కూడా ఒక 450 అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఎలా వండుతారు అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, ఏది మిస్ అవ్వకండి. బికాస్ మన ఇంట్లో ముగ్గురికి నలుగురికి వండడానికే మనం చాలా ఇబ్బంది పడతాం. 450 మందికి అసలు ఈ షెఫ్లు ఎలా వండుతారో నేను దగ్గరుండి చూద్దామని చెప్పి ఈ వీడియో మొత్తం తీశాను. మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఒకసారి ఐటమ్స్ మళ్ళీ రిపీట్ చేస్తా. మటన్ 80 కేజెస్, చికెన్ 65 కేజెస్, ప్రాన్ 15 కేజెస్, కౌజ్ పిట్టల్ 450, క్రాబ్ షెల్స్ ఐటమ్ 450 అనమాట. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. వినాయకుడికి పూజ చేసి వంట అదిరిపోవాలని ఐటమ్స్ అన్నీ తీసేయాలని చెప్పి దండం పెట్టుకుని స్టార్ట్ చేశారు మన షెఫ్స్. నేను కిచెన్లోకి ఉదయం 9:30కి ఎంటర్ అయ్యాను. అప్పటికే మనోళ్ళు స్వీట్ సగం ఫినిష్ చేస్తారనమాట. వీళ్ళు ఏదైతే వండుదాం అనుకున్నారో ఆ సరుకుల లిస్టు మొత్తం తెచ్చిపెట్టేసి రెడీగా ఉంచాం. వీళ్ళకి సరుకుల వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఏం ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయో వాటన్నిటిని మళ్ళీ తేవడం జరిగింది. ఈ 80 కేజీల మటన్ కోసం వెయిటింగ్ అనమాట. మంచి నెయ్యిలో జీడిపప్పుని ఏపేసేసి దానిపైన కిస్మిస్ వేసి రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ హల్వా స్వీట్లోకి దించి అలా మిక్స్ చేస్తే డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అనమాట. స్వీట్ రెడీ అయిపోయే లోపల మటన్ వచ్చేసింది. మనోళ్ళు నీట్గా కడిగేసేసి బిర్యానీలోకి సెపరేట్గా మటన్ని వేరే దేశనీలోకి తీసుకోవడం జరిగింది. అది వేసేయి జీడిపప్పు కిస్మిస్ వేసేయి, బాగా కలుపు. నువ్వు మటన్లోకి నీళ్లు పోసి బాగా ఉడకబెట్టేసేయి. ఇందాక మీరు చూసిన మటన్ పొయ్యి మీద అది 20 కేజీలు మాత్రమే, అది బిర్యానీలోకి అనమాట. ఇది కర్రీలోకి. అంటే ఇది 60 కేజెస్ మటన్. దాని వాషింగ్ జరుగుతుందన్నమాట. వాషింగ్ అయిపోయింది. నీట్గా మూతేసి పక్కన పెట్టేద్దాం. దీంతో పని ఇప్పుడు కాదు, కాసేపట్లో. ఈలోగా బిర్యానీలో మటన్ ఏమైందో చూద్దాం. హల్వా కూడా టేస్ట్ చేసేద్దాం. పొయ్యి మీద నుంచి ఇప్పుడే దించారు కాబట్టి వేడిగా పొగలు కక్కుతుంది హల్వా. టేస్ట్ అదిరిపోవడంతో మేము బ్రేక్ఫాస్ట్కి దీన్నే లాగిచ్చేసాం. నెయ్యి వేసుకోవాలి అందులో. నెయ్యి వేస్తున్నాను. ఎక్స్ట్రా నెయ్యి. ఆహా, స్పెషల్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇందా సాల్ట్ వేయలేదా? యాలక్కాయలు కూడా. స్టార్ట్. జీడిపప్పు చెప్పు. ఎందుకు పడిను? బాగుంటుంది అందరు. ఏ నా ఛానల్ హైలైట్ అవ్వడం ఇష్టం లేదా ఏంటి? మనోడికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దా హల్వా. నానా ప్లేట్ ఇచ్చేయి. ఇట్స్ నైస్. ఆ వీడియో మీరే ఉండాలి, మేము అందరం ఉండాలి. అలా స్వీట్ టేస్ట్ చేసేసిన తర్వాత చికెన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చెఫ్లు ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఐటమ్ ఏం వస్తుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట.
మాస్టర్ మాత్రం మటన్ కర్రీని కట్ల పొయ్యి మీదే వండుదామని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయి. ఓసారి అలా తిప్పేయండి, మీరు కూడా కనిపిస్తారు. సో ఫస్ట్ ఐటెము స్వీట్ రెడీ అయిపోయింది. బిర్యానీలోకి మటన్ కర్రీ ఉడుకుతుంది. అవతల పక్క కట్ల పొయ్యి మీద మటన్ కర్రీ కూడా అవుతుంది. ఈలోగా మనం ఒకసారి కిచెన్ మొత్తం ఓ రౌండ్ వేసి వద్దాం. షెఫ్స్ టీం అండి 7 మొత్తం, 3 జెంట్స్ 4 లేడీస్ అనమాట. టైం అస్సలు వేస్ట్ చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారనమాట. వీళ్ళు ఆనియన్ కటింగ్, పచ్చిమిర్చి కటింగ్ ఇవే చేస్తున్నారు. ఇంకేమన్నా చేపియాలనిపించింది. నెక్స్ట్ ఐటమ్ ఏమొస్తా అనుకుంటే ఈలోగా ఎంటర్ అయ్యాయి కౌజు పిట్టలు. ఎందుకు నవ్వుతున్నానంటే కౌజు పిట్టలు కానీ క్రాబ్ షెల్స్ కానీ వచ్చాయంటే లేడీస్కి ఒకటే పని, విపరీతమైన వర్క్ అనమాట. ఆ చాకరీ ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో ముందు చూస్తారు. ఇంతకీ కౌజు పిట్ట అంటే ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని క్వెల్ బర్డ్స్ అని కూడా అంటారు. దాని ఫార్మింగ్ కూడా జరిగిద్ది. వీటి మాంసం తినడం వల్ల ఏజింగ్ అనేది తగ్గుతుంది, ముసలితనం అనేది త్వరగా రాదు అని అంటారు. దీని ఎగ్స్ కూడా చాలామంది ఉడకబెట్టుకుని తింటారు అనమాట. మన మాస్టర్ గారు ఆల్రెడీ రసానికి ప్రిపరేషన్స్ మొదలుపెట్టేశారు. దీంట్లో రసం వండబోతున్నారు. వేసేటప్పుడు స్లోగా అయ్యే, ఒక్క నిమిషం. అవునా, వేసే. చూస్తున్నారు కదండి, ఇది 60 కేజీల మటన్. దాన్ని కట్ల పొయ్యి మీద వండుతున్నారు. 60 కేజీ మొత్తాన్ని డంప్ చేస్తారు. బాగా తిప్పుతున్నారు, మిక్స్ చేస్తున్నారు. ఈలోగా మన షెఫ్ రసానికి సంబంధించిన టొమాటో గుజ్జుని ఇప్పుడే యాడ్ చేశారు. దీన్ని కూడా బాగా కలుపుతారు. ఓ పక్క రసం అవుతుంది, ఇంకో పక్క మటన్ కర్రీ కట్ల పొయ్యి మీద రెడీ అవుతుంది. మధ్యాహ్నానికి లంచ్కి డోకా లేదు, హ్యాపీగా తినొచ్చు. సరే, అవి ఎలాగో అవుతున్నాయి కాబట్టి ఇక కౌజు పిట్టల విషయానికి వస్తే, సో వీటన్నిటిని ఓపెన్ చేసి 450 అన్నా కదా, ఫస్ట్ ట్రిప్లో 250 వచ్చాయి. నెక్స్ట్ మనోళ్ళు ఇంకో 200 తెస్తారనమాట. మన రసం చూసారా ఎలా ఉందో, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకుంటా. మటన్ ఇది బిర్యానీలోకి మటన్ పీసెస్ ఇవి కూడా బాగా ఉడుకుతున్నాయి. నెక్స్ట్ ఈ ఎంటీ పాత్రలో హాట్ వాటర్ కదా, సో దీనిలో మనకి బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తాం. సో వాటర్ని డంప్ చేస్తున్నారు. అవతల పక్క మటన్ కర్రీలో కారం, మసాలా అవన్నీ గట్టిగా దింపుతున్నారు. ఈ వేడి మరుగుతున్న నీటిలో బాస్మతి రైస్ని డంప్ చేసి అలా మూత పెట్టేస్తే రైస్ ఉడికిపోద్ది. దాని పని అది చేసుకుంటుంది. ఈలోగా మటన్ కర్రీ రెడీ అయిపోతే, సాంబార్ కూడా అదే రసం కూడా రెడీ అయిపోతే దాని మీద కొత్తిమీర వేసుకుని పక్కకి దించేసేసి అలా ఉంచి కాసేపు ఆగి రుచి చూసుకుని రైస్లో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. అలా వేడి రసాన్ని ఇప్పుడే దించారు. అసలు రంగు, రుచి, చిక్కదనం అదిరిపోయింది. కొత్తిమీర వేసి పైన మూత పెట్టి పక్కన పెడతారనమాట. కాసేపట్లో మటన్ కర్రీని కూడా దించేసి పక్కన పెట్టేస్తే మరి లంచ్ అయిపోద్ది కదా. ఇది బిర్యానీలోకి మటన్ అనమాట మీరు చూస్తున్నది. దీన్ని తీసి పక్కన పెడుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని మనం లంచ్లోకి తినట్లేదు, మిక్స్డ్ బిర్యానీలోకి యాడ్ చేయడానికి ఈ మటన్ అయితే పక్కన తీసి పెట్టారు. లంచ్కి తినబోయే మటన్ కర్రీ కట్ల పొయ్యి మీద రెడీ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్. కౌజు బిడ్డల క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఇవైతే 250 నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టారు. ఇంకో 200 రావాలి.
అడుగుతాను. ఇంకో బ్రెడ్కి ఫోన్ చేశాడు, షాప్లో ఉన్నాడు, మనోడు వచ్చినప్పుడు అడుగుతా. ఎక్సర్సైజ్ పడేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ని అయితే యాడ్ చేశారు. ఇంకొన్ని మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేస్తారనమాట. ఒక పక్క మటన్ ముక్క ఉడుకుతుందో లేదో చూసుకుంటూ, ఇంకో పక్క బాస్మతి రైస్ ఉడికిందా లేదా చూసుకుంటూ, వీళ్ళ కోఆర్డినేషన్ నాకు బాగా నచ్చింది. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఏదన్నా ఫంక్షన్ ఉండి ఇలాంటి నాన్ వెజ్ భోజనాలు చేపియాలి అని మీరు అనుకుంటే, లేదా వీళ్ళనే మీ ఇంట్లో కుక్ చేపియాలని మీరు అనుకుంటే, వీళ్ళ డీటెయిల్స్ని, కాంటాక్ట్ నెంబర్ని నేను నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసుకోండి. భయ్యా గుడ్ లక్ సే. చేస్తాను నెంబర్ ఇచ్చేసాను అనమాట. బాగా నువ్వు కదా రండా. మొత్తం మ్యారినేట్ చేశాక ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఈవినింగ్ పొయ్యి మీద వేపుకొని తినేయడమే. మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. కట్ల పొయ్యి మీద మన మటన్ కర్రీ ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని తీసి పక్కన పెట్టి పైన మూత వేసి దానిపైన బొగ్గులు వేస్తే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. టేస్ట్ ఎలా ఉందో నేను లంచ్ చేసి చెప్తాను మీకు. ఈలోగా 450 క్రాబ్ షెల్స్ అయితే వచ్చేసాయి. దాని లోపల ఉన్నటువంటి వైట్ గుజ్జు కూడా వచ్చింది. సో ఈ క్రాబ్ షెల్స్ వచ్చినాక మన మాస్టరు ఓ 4 టూత్ బ్రష్లు దమ్మన్నారు, లో క్వాలిటీవి. ఎందుకో అర్థం కాలేదు. సో ఫస్ట్ ఈ షెల్స్ని హాట్ వాటర్లో బాయిల్ చేసేస్తున్నారు, ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ నీచు స్మెల్ పోవడానికి అనమాట. అండ్ ఆల్సో షెల్స్కి బార్డర్స్లో ఏదైతే గుజ్జు ఇరుక్కుని ఉంటుందో అది కూడా ఇలా బాయిల్ చేస్తే ఫాస్ట్గా రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ముందు హాట్ వాటర్లో బాయిలింగ్ అయితే జరుగుతుంది.
బాయిల్ చేసేసిన పీత డిప్పలు ఈ విధంగా మనం సెపరేట్ వెజల్లో పెట్టుకుని తర్వాత వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అదనమాట సంగతి. ఇప్పుడు అర్థమైందా? ఆ బ్రష్తో షెల్స్కి బార్డర్స్లో ఏదైతే గుజ్జు ఇరుక్కుందో దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు నీట్గా. ఎందుకంటే దీని లోపల మనం ఒక స్టఫ్ను అయితే పెట్టబోతున్నాం. అది మనం ముందు మన వీడియోలో కనిపిస్తుంది. ఈలోగా మన 60 kgs మటన్ కర్రీ పైన వేసినటువంటి బొగ్గులు చల్లారిపోయాయి. ప్లేట్ ఓపెన్ చేసాం. ముక్కలను అయితే టేస్ట్ చేయడానికి ప్లేట్ రెడీగా ఉంది. మన పెద్దోళ్ళు అందరూ టేస్ట్ చేస్తారు, చాలా బాగుందన్నారు. క్యానుల్లో పైకి పట్టుకెళ్ళి అలా లంచ్ ఫినిష్ చేస్తాం అన్నమాట. నేను కూడా లంచ్ చేసేసి మళ్ళీ కిచెన్ సెక్షన్కి వచ్చేపాటికి క్రాబ్ లోపల ఉన్నటువంటి ఆ తెల్ల గుజ్జు ఉంది కదా, దానితో మన వాళ్ళు ఒక ట్రిప్ ఆల్రెడీ వేపడం జరిగిపోయింది. అంటే నేను లంచ్ చేసే టైంలో వీళ్ళు నాకు తెలియకుండా ఏదో చేసేసారు కాబట్టి, ఏం చేశారో నేను చూడలేదు కాబట్టి మీకు కూడా నేను చూపించలేకపోతున్నాను. లోపల స్టఫ్ను అయితే ఇలాగ పెద్ద బేషనీలో తీసుకెళ్లారు. దాన్ని ఈ విధంగా వండుతున్నారనమాట. నెక్స్ట్ మన షెఫ్ టీం వెయిట్ చేసేది రొయ్యల కోసం, చికెన్ కోసం. చికెన్ అయితే ఆయిల్లో వేపడానికి, రొయ్యల కోసం సెపరేట్గా ఒక గ్రేవీ అనేది తయారు చేస్తున్నారు. దీన్ని బిర్యానీలో కూడా మిక్స్ చేస్తారన్నమాట. మాటల్లోనే ఈలోగా చికెన్ అయితే వచ్చేసింది. చికెన్ కన్నా ముందు రొయ్యలు ఎక్స్పెక్ట్ చేసాం కానీ ముందు చికెనే వచ్చేసింది. చికెన్ని ఇప్పుడు మనం 65 kgs చికెన్ని ఆయిల్లో వేపబోతున్నాం. ఫస్ట్ పీసెస్ని లాంగ్ షాట్లో మీరు చికెన్ని కడిగేసి కేవలం సాల్ట్ మాత్రమే యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి నెక్స్ట్ మనం పొయ్యిలో వేపబోతున్నాం అనమాట. ఓ పక్క చికెన్ పీసెస్ ఫ్రై అవుతూ ఉన్నాయి, మరో పక్క మన లేడీస్ క్రాబ్ స్టఫింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో, ఏదో డెకరేటివ్ ఐటమ్ లాగా కనిపిస్తుంది కదా. ఈలోగా రొయ్యలు వచ్చేసాయి. 15 kgల రొయ్యలు. ఎన్ని ప్యాకెట్లు? బిర్యానీలోకి సెపరేట్గా మటన్ వండాం చూసారా, ఆ పీసెస్ని సెపరేట్ చేస్తున్నారు ఇప్పుడు. కట్ల పొయ్యి మీద మిక్స్డ్ బిర్యానీ స్టఫ్ అనేది
కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూసేది అదే. ఇప్పుడు రైస్ని తీసుకొచ్చి డంప్ చేస్తారనమాట. ఓకే, ఈ ప్రాన్స్ని మాత్రం వాటర్ మొత్తాన్ని బయటికి వచ్చేసేలాగా చిల్లులు ఉన్న వెజల్లో డంప్ చేశారు. దాన్ని బాగా మిక్స్ చేసి ఈ వాటరీ సబ్స్టెన్స్ మొత్తాన్ని పోయేలా చేస్తున్నారు. ఎందుకంటే వీటిని బిర్యానీలోకి డంప్ చేయాలి కాబట్టి. బిర్యానీ అయితే రెడీ అండి. దీనిపైన స్టఫింగ్గా రొయ్యల్ని డంప్ చేసేస్తే మిక్స్డ్ బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదండి, ఒక పక్క కౌన్స్ పిట్ట ఫ్రై అనేది జరుగుతుంది. సో ఆ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆ క్రాబ్స్ ఐటమ్ ఏదైతే ఉందో అది కూడా రెడీగా అవుతోంది. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. వేడివేడిగా చిట్టిగారులు వేయడం ఒకటే బాకీ. ఈలోగా నేను ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాను. క్రౌడ్ రాకముందే ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి స్ట్రీట్ మొత్తం వీడియో తీశాను. నిజమే కదండి, ఆడుతూ పాడుతూ పని చేస్తే ఎదురే ఉంది. ఇక్కడ కాకపోతే ఇద్దరి చేతులు కాదు, ఎంతోమంది చేతులు కలిసి అందరూ కలిసికట్టుగా ఈ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఎవరి టాస్క్ వాళ్ళు చేసుకుంటూ చాలా అద్భుతంగా చేయటం జరిగింది. సో ఇది మా బామ్మర్ది ఇల్లు. క్రౌడ్కి ముందు, క్రౌడ్ లేని తర్వాత, క్రౌడ్ వచ్చినాక వెళ్ళొచ్చండి, వెళ్ళిపోద్దండి.
సో అదండి మన 80 కేజీల మటన్, 65 కేజీల చికెన్, 15 కేజీల రొయ్యలు. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, చూస్తూనే ఉండండి. RTVR నుంచి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. క్యాచ్ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.